వాళ్ళకి ఏం కొట్లాడుతుంటే వాళ్ళంతా ఒకే వర్గం కదా, బంధువర్గం కదా, వాళ్ళంతా ఒకే క్లాస్ కదా. వాళ్ళు థ్రెడ్ చేసుకుంటారు అంతే, సెట్ చేసుకోవడానికి థ్రెట్ చేసుకుంటారు. సిండికేట్ పాలిటిక్స్ అంటారు వాటిని. వాళ్ళే థ్రెట్ చేసుకొని సెట్ చేసుకుంటారు అనమాట. థ్రెట్టింగ్ అండ్ సెట్టింగ్ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ ప్రధాన శత్రువు బీసీ ఎస్సీ ఎస్టీలంతా రాజ్యానికి రావాలని కేసీఆర్ అనుకుంటాడా? ఒక దగ్గర సర్పంచ్గా పోటీ చేస్తాడు ఒక రెడ్డి కాంగ్రెస్ నుంచి, ఒక మాదిగా అయినా పోటీ చేస్తాడు, ఒక బీసీ అయినా పోటీ చేస్తున్నాడు. కేసీఆర్ ఎవరిని కోరుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ రెడ్డిని కోరుకుంటాడా? స్వతంత్రంగా బీసీ ఎస్సీ ఎస్టీ పోటీ చేస్తే ఆ ఊరిని పరిపాలించాలనుకుంటాడా? ఎవరిని కోరుకుంటాడు? కాంగ్రెస్ పార్టీ అయినా గెలవాలనుకుంటాడు, కానీ అక్కడ స్వతంత్రంగా బీసీ ఎస్సీ ఎస్టీ సర్పంచ్ కావాలని కోరుకుంటాడా కేసీఆర్? లేదా రేవంత్ రెడ్డి కోరుకుంటాడా? కోరుకోడు కదా. అణగారిన వర్గాలు రాజ్యం రావడానికి ఇద్దరు వ్యతిరేకమే, ముగ్గురు వ్యతిరేకమే. కాబట్టి ఈ అగ్రవర్ణాల యొక్క విభేదాలు, వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ఉత్త డ్రామా. అది